హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీగా చికెన్ మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకుందామండి. కడిగి పెట్టేసుకున్న చికెన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. చూసారు కదా, కట్ చేసుకోవటం అయితే అయిపోయింది. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్, మిరియాల పౌడర్, ఎగ్, ఉల్లికాడలు, కొత్తిమీర, పుదీనా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకుందామండి. వేసుకున్నాక మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, 2 టేబుల్ స్పూన్ పంచదార, 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని 1 to 15 minutes పక్కన పెట్టుకుందామండి. ఆ తర్వాత 1 కప్ మైదా తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈస్ట్లో వేసుకొని బాగా కలుపుకుందామండి. ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి. చూసారు కదా, ఇలా మెత్తగా కలుపుకున్న పిండిని ముందుగా కొంచెం పొడిపిండి వేసుకొని మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అలా చేసుకుందామండి. చూసారు కదా, ఇలా చేసుకున్న చపాతీని ఒక చిన్న గిన్నె తీసుకొని గిన్నెతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న చపాతీలాగా చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఒక స్పూన్ తీసుకొని చపాతీ పైన వేసుకుందామండి. వేసుకున్నాక నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అలా మొత్తం అన్నిటినీ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూసారు కదా, అన్నీ చేయటం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఆ తర్వాత దోకలా స్టాండ్ తీసుకొని అన్నీ ఈ విధంగా పెట్టేసుకుందామండి. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలోనైనా పెట్టేసుకోవచ్చు. దోకలా స్టాండ్ని కుక్కర్లో పెట్టేసుకొని 10 to 15 minutes ఉడికించుకుందామండి. చూసారు కదా, మోమోస్ అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.